నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తల్లి తిట్టిందని గదిలో బంధించి కత్తితో హత్య. మాతృప్రేమ మంటగలిసిపోతోందా ఏంటి? ఇవన్నీ చూస్తుంటే అత్తను పెళ్లి చేసుకున్న భార్యపై హత్యాయత్నం. అసలు సంసార సంబంధాలన్నీ కూడా ఏమైపోతున్నాయి రోజు రోజుకి? ఎందుకు ఈ రాక్షస ప్రవృత్తి? ఎటుపోతోంది సమాజం? యువకుల్లో అసహనం పెరిగిపోతుందా? మానవతా విలువలు మసి బారిపోతున్నాయా? దీనికి అసలు కారణాలేంటి? మరి దీనిపైన నిపుణులు ఏమంటున్నారు? దీనిపైన చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ శ్రీ పూజ సిద్ధం శెట్టి, క్లినికల్ సైకాలజిస్ట్ అండ్ ఫ్యామిలీ థెరపిస్ట్. హలో డాక్టర్, నమస్తే. హలో డాక్టర్, మనం ప్రతిరోజు, ఈ ఒక్కరోజని కాదు, ప్రతిరోజు ఇలాంటి న్యూస్ చూస్తూనే ఉంటాం. హత్యాయత్నాలు, ఆత్మహత్యలు, లేకపోతే వావి వరుసలు లేకుండా పెళ్లి చేసుకోవడాలు, ఇలాంటివన్నీ చూస్తున్నాం కదా. ఎందుకు సైకలాజికల్గా వాళ్లకు ఎందుకు ఇలాంటి ఫీలింగ్స్ వస్తాయి? అసలు చంపాలి అన్న థాట్ ఎందుకు వస్తుంది? ఒక మనిషిని చంపాలంటే అంత మామూలు విషయం కాదు కదా, ఎంత ధైర్యం ఉండాలి చెప్పాలంటే. కానీ ఈ రోజుల్లో మనం చూస్తున్నాం చంపుకోవడాలు అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి. ఏంటి దీనికి కారణం ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెంటల్ హెల్త్ పైన మనకు అవేర్నెస్ ఉండాలి. అంటే మనకి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఇది చెడు ఆలోచన, మంచి ఆలోచన, సరే ఈ ఆలోచన చెడ్డది, ఎందుకు వచ్చింది ఆలోచన? చిన్నప్పుడు ఎక్కడైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసారా? లేదంటే సినిమాల్లో ఎక్కడైనా చూసారా? లేదంటే చుట్టుపక్కల ఏదైనా అలాంటివి జరిగినాయా? అంటే చీమని చంపినప్పుడు మనం అయ్యో చంపారు అనుకుంటలేము, బట్ మనిషిని చంపినప్పుడు అయ్యో మనిషిని చంపారు అని అనుకుంటున్నారు. అంటే రెండు చంపడమే. ఇక్కడ కూడా ఒక ఆలోచన వచ్చింది, అబ్బా దగ్గరకు వస్తుంది, నన్ను కరుస్తుందేమో అనేసి ఒక ఆలోచన వచ్చి చంపేశారు. లేదంటే ఆ చీమతో ఏం పని? అవును. అలాగే ఒక మనిషిని చంపే ముందు ఎన్ని ఆలోచనలు వచ్చి ఉంటాయి. అది సడన్గా రాదు. సడన్గా వచ్చిందంటే అది ఏదైనా మెంటల్ డిసార్డర్ అనుకోవచ్చు, వాళ్ళకి సైకాట్రిక్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, లేదంటే సైకాట్రిక్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అని అనుకోవచ్చు మనం. బట్ ఇలా సడన్గా అయితే అయి ఉండదు కదా, వాళ్ళలో ఎన్నో డిస్కషన్లు అయి ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు ఇంతకు ముందు మాట్లాడినట్టు మనం ఎందుకు ఇలా చేస్తున్నాం అనేది మనం ముందు ఆలోచించుకోవాలి అంటారా? అసలు ఆలోచన వస్తుందంటారు ఎవరికైనా కూడా? సో చంపే వరకు వెళ్ళే ముందు ఇప్పుడు మెంటల్ డిసార్డర్ లేదా అనుకుందాం, ఒక స్కిజోఫ్రేనియానో, డిప్రెషనో, యాంగ్జైటీనో, మేనియానో, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇవన్నీ లేదా అనుకుందాం. లేనప్పుడు ఇలాంటివి వచ్చినాయంటే కోపం, ఈగో. ఈ కోపం అంటే ఇప్పుడు కొందరికి బీపీతో కోపం ఉండొచ్చు, బీపీ వల్లే కోపం వస్తూ ఉండొచ్చు, లేదంటే హెల్త్ కండిషన్స్, ఏజ్ కండిషన్స్ వల్లే రావచ్చు. బట్ ఇప్పుడు మనం చూసిన ఇన్సిడెంట్ వల్లే అది కోపం వల్లే అయింది మనకు తెలీదు. కోపం వల్లే అయిందా, లేదంటే ఆమెకి ఎంతో ఇంట్రెస్ట్ ఉండేనా వాళ్ళ సన్నిన్లోనో అల్లుడిలో అంత ఇంట్రెస్ట్ ఉండేనా, లేదంటే కూతురు వాళ్ళే చిన్నప్పటి నుంచి ఎన్నో ఇష్యూస్ అయ్యాయా, కూతురు ఎప్పుడు వాళ్ళ లైఫ్లో ఆమె హ్యాపీనెస్లో మధ్యలో వచ్చిందా, మనకు హిస్టరీ తెలియదు. కాబట్టి ఎన్నో కారణాలు. ఆమె మెంటల్లీ ఏదైనా డిజార్డర్ ఉండొచ్చు అంటారా? ఇప్పుడు అల్లుడిని పెళ్లి చేసుకున్నారంటే ఆమె మెంటల్లీ బాగాలేదనుకోవాలి ఇక్కడ. ఇప్పుడు అల్లుడిని పెళ్లి చేసుకున్నారు కాబట్టి మెంటల్గా డిస్టర్బ్డ్ ఉన్నారా, లేదంటే మెంటల్గా డిస్టర్బ్ ఉన్నారు కాబట్టి చేసుకుందా అలాంటి? బట్ అల్లుడికి ఏమైంది? అదే కదా, అందరికి ఒకసారి ఉండదు కదా. సో ఇవన్నీ సర్కమ్స్టెన్షియల్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్క ఏజ్లో సైకోసెక్షువల్ డిసార్డర్స్ ఉంటాయి, కొన్నిసారి సెక్షువల్ డిజైర్స్ ఉంటాయి, కొన్నిసారి వీళ్ళకి మదర్ డాటర్కి కూడా రిలేషన్షిప్ బాగాలేదేమో చిన్నప్పటి నుంచి, వాళ్ళ ఫాదర్ అంత అటెన్షన్ ఇవ్వలేదేమో మదర్ పైన, కూతురు పైన ఎక్కువ ఇచ్చి ఉంటారేమో. సో ఎన్నో డైనమిక్స్ ఉంటాయి. బట్ ఎంతున్నా ఒక లెవెల్ చంపే అంత వెళ్ళింది అంటే మనము మెంటల్ హెల్త్ అవేర్నెస్ అని ఎందుకు, ఇప్పుడు అక్టోబర్ మొత్తం మెంటల్ హెల్త్ అవేర్నెస్ అని ఎందుకు అంటున్నామంటే ప్రతిరోజు అవేర్నెస్ ఉండాల్సిందే, బట్ స్పెషల్గా అక్టోబర్లో ఎందుకు అంత స్ప్రెడ్ చేస్తున్నారంటే దానిపైన టాపిక్ మిస్ అవ్వకూడదు అని. సో ఇలా జరిగినప్పుడు ఏంటి మరి, ఏం చేయాలి మనం? ఎలా రెస్పాండ్ అవ్వాలి? తోటి భాగస్వాములు కావచ్చు, లేకపోతే చూస్తున్న వాళ్ళైనా, బంధువులైనా, ఇంకెవరైనా కావచ్చు. ఓకే, ఇప్పుడు వాళ్ళ సరిగ్గా లేరు, మరి వీళ్ళని మనం ఏదైనా చూపిద్దామా, డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఏమైనా మాట్లాడదామా అని అనుకుంటే కనుక, ఈ రోజుల్లో అసలు అలా అనుకునే వాళ్ళు లేరు. ఎవరి మానాన్ని వాళ్ళు పోతే మనకి ఎందుకులే అనుకునే వాళ్ళే ఉన్నారు. అలా అనుకుంటే ఫస్ట్ ఎవరిని కన్సల్ట్ అవ్వాలి మనం? ఫస్ట్ సైకాట్రిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి, లేకపోతే సైకాలజిస్ట్, కౌన్సిలర్, క్లినికల్ సైకాలజిస్ట్, లేకపోతే దగ్గరలో ఉన్న డాక్టర్.
మనం జలుబు వస్తే General డాక్టర్ దగ్గర వెళ్తాం కదా, జనరల్ ఫిజిషియన్ physician. దగ్గర. నాకు ఇలాంటివి అనిపిస్తున్నాయి, నాకు ఇలా జరుగుతూ ఉంది, మీరు ఎవరిని కన్సల్ట్ చేయమంటారు? ఓకే, అక్కడికైనా వెళ్ళి అడగొచ్చు ఆ డాక్టర్ని. ప్లస్ మనకు మోడీ గారు టెలిమానస్ అని స్టార్ట్ చేశారు. అలా ఎన్నో ఆన్లైన్ రిసోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఫోన్లో స్విగ్గీలోనే ఫుడ్ ఆర్డర్ చేసిన రోజుల్లో ఫోన్ చేసి డాక్టర్ని ఏమైనా కన్సల్ట్ చేయాలంటే అంత ఇబ్బంది అవసరం లేదు. అవును, అంటే ఇప్పుడు ఆ ఫోన్ కాల్ ద్వారా కూడా రెస్పాండ్ అయ్యే అవకాశాలు ఉంటాయంటారా? ఎంతవరకు రెస్పాండ్ అవుతుంది? ఇప్పుడు ఆశ అని ఇంకేదో అని కొన్ని ఆన్లైన్ సర్వీసెస్ కూడా వచ్చాయి కదా. అయితే ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఫోన్లోనే మనకి కౌన్సిలింగ్ చేస్తారా? ఫోన్లో కౌన్సిలింగ్ చేస్తే తగ్గే అవకాశాలు ఉన్నాయా? లేదు ఒకసారి రండి, వచ్చిన తర్వాత కన్సల్ట్ అయిన తర్వాత మనం మాట్లాడదామని అంటారా? ఇంకోటి మెంటల్ హెల్త్ కండిషన్ని బట్టి కూడా ఉంటుంది కదా. రైట్, ఫస్ట్ అసలు ఫోన్లో కన్సల్ట్ అయినప్పుడు ఏం చేస్తారు మీరు? ఇప్పుడు మనకు ప్రాబ్లం ఉంటే ఫస్ట్ ఏం చేస్తాం? ఫ్యామిలీ మెంబర్ కన్నా ఫ్రెండ్ కన్నా ఫోన్ చేస్తాం. అప్పుడు ఒక 2 minutesలో మనకున్న హైయెస్ట్ ఇంటెన్సిటీ ఫీలింగ్స్ తగ్గిపోతాయి. తర్వాత మనం ఆలోచించడం స్టార్ట్ చేస్తాం. అరే నా ఫ్రెండ్ బాగా చెప్పాడులే, లేదా నా ఫ్రెండ్ బాగా చెప్పింది, ఓకే నా ఎమోషన్స్ తగ్గించింది. సో టెలిమానస్ ఉన్నా లేకుంటే ఏదైనా ఆన్లైన్ సర్వీస్ ఉన్నా ఫస్ట్ ఏంటంటే ఆ ఎమోషన్ని తగ్గిస్తుంది. మనం చెప్పుకుంటే ఇప్పుడు కూతుర్ని చంపుకోవాలనిపించింది, ఆ సిచ్యుయేషన్లో ఎవరికైనా ఫోన్ చేసో లేదంటే ఎవరితో మాట్లాడో, అరే నాకు ఇలా అనిపిస్తుంది, కూతుర్ని చంపేయాలనిపిస్తుంది, అరే అరే నువ్వు చెయ్యొద్దమ్మా, ఇది చాలా తప్పు, నువ్వు ఉండు, నువ్వు లాక్ చేసావు, మేము వచ్చే వరకు వెయిట్ చేయని ఏదో ఒకటి అంటారు కదా వాళ్ళు. కాబట్టి ఇలాంటి సిచ్యుయేషన్స్లో చాలా మందికి థాట్స్ వస్తాయి, కొన్ని థాట్ వరకే ఉండిపోతాయి. ఇప్పుడు ఆమె లాక్ చేసింది అక్కడి వరకు అర్థం ఉంది. నెక్స్ట్ లాక్ చేసి అంత చంపి అంత ప్లానింగ్ చేయడం అంటే ఎంత లెవెల్ ఉంటేనే ఎంత మెంటల్ డిసార్డర్ ఉన్నా లేదంటే ఎంత మెంటల్ డిస్ట్రెస్లో ఉన్నా, ఎంత పెద్ద గొడవ ఉన్నా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవాలి, లేకుంటే వెళ్ళి డాక్టర్తో కలవాలి. అసలు ఇది సాల్వ్ చేసుకుందాం అనుకున్న ప్రాబ్లమ్స్ అనుకోరు. ఎందుకంటే నాకన్నా ఎక్కువ ఎవరికని తెలుసా. ఇప్పుడు డాక్టర్ దగ్గర ఎప్పుడు కన్సల్ట్ అవుతాం? మనకి ఇబ్బంది అవుతున్నప్పుడు వెళ్తాం. ఇదే ఈగో ఉన్నప్పుడు, నాకు మా కూతుర్ని చంపేయాలని ఉంది అలాంటి థాట్ వచ్చినప్పుడు ఎవరినైనా వెళ్ళి కన్సల్ట్ చేస్తారు? ఇమ్మీడియట్గా చెయ్యరు. ఆ టైంలో ఎవరితోనైనా మాట్లాడాలి, ఏంటి నాకు ఇలా అనిపిస్తుంది, ఇప్పుడు కూడా మీరు ఈ టాక్ ఎందుకు చేస్తున్నారు, ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? దాన్ని యాక్షన్గా తీసుకోకూడదు, అది అప్పుడులో వచ్చిన మూమెంటరీ థాట్ అంతే. ఓకే, అంటే ఇప్పుడు ఆలోచనలు అక్కడ వరకే, ఆ క్షణం వరకే ఉంటాయి, ఆ తర్వాత ఉండవు అని అంటారా? ఎందుకంటే ఇప్పుడు మనం ఒక దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఓవర్గా ఎగ్జైట్ అయినప్పుడు మాత్రం ఇప్పుడు ఆ డెసిషన్ గురించి ఆలోచించి సడన్గా ఏదైనా తీసుకుంటాం. ఓకే సరే, మీరు చెప్పినట్టు కొంచెం కూల్ అయ్యాక దాని గురించి అంటే ఆలోచన తగ్గుతుంది, బట్ మైండ్లో ఎప్పుడు అదే ఉంటుంది కదా, సమ్ టైమ్స్ అది తిరుగుతూనే ఉంటుంది కదా. ఇప్పుడు ఇంత వర్క్ చేసినప్పటికీ కూడా ఇంకొక సైడ్ ఆ ప్రాబ్లం ఉందని మనం అనుకుంటూనే ఉంటాం. దాన్ని ఎలా తగ్గించుకోవాలి? కాబట్టి మనం కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటాం. అంటే మనకు వచ్చిన ఆలోచనలు ఇంటెన్సిటీ ఏంటి, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, దాన్ని మనం బిహేవియర్. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది, ఆలోచన వచ్చింది చంపాలని చంపేసింది. అట్లీస్ట్ కొంచెం వెయిట్ చేసి దాని నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తే అప్పుడే కదా నెక్స్ట్ స్టెప్ వాళ్ళ ఆలోచన, ఒక ప్రాణం కూడా దక్కేది కదా అసలు. అండ్ ఇప్పుడు యువకుల విషయమే చూసుకుందాము. యువకుల్లో కూడా ఇలాంటివి చాలా ఎక్కువైపోతున్నాయి. ఎందుకు? వాళ్ళ అంటే ఆ టీనేజ్ ప్రభావం ఏదైనా ఉంటుందంటారా? దీన్ని ఇంపల్సివ్నెస్ అంటాం. అంటే నాకు ఇప్పుడే కావాలి, స్విగ్గీలో ఒక ఫుడ్ ఆర్డర్ చేసాం, పిజ్జా కావాలంటే పిజ్జా ఆర్డర్ చేసుకుంటారు. అరే ఇంకొకటి ఏదైనా ఉండొచ్చేమో, చాయిస్ ఉండొచ్చేమో, దీనికన్నా బెటర్ ఏమైనా ఉండొచ్చేమో అని ఆలోచించారు. అక్కడే కదా అడ్వర్టైజ్మెంట్ అంటారు. సో ఇలాగే మన ఆలోచన కూడా, ఒకటి ఆలోచన వచ్చినప్పుడు నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, ఓకే ఈ ఆలోచన మనం ఏం చేయాలి. ఇప్పుడు ఇంపల్సివ్నెస్ అంటాం. ఫోన్లో ఏది కావాలో అది చూడగలుగుతాం. ఒక టైంలో సినిమా చూడాలంటే టికెట్ తీసుకోవాలి, ఆ థియేటర్లో ఆ సినిమా రావాలి, టికెట్ తీసుకోవాలి, చూడాలి, వాళ్ళు చెప్పినప్పుడే చూడాలి. ఇప్పుడు ఎప్పుడు కావాలి, ఎప్పుడు అన్ని మన చేతిలో ఉంది. సో చాయిస్ ఇస్ ఇన్ అవర్ హ్యాండ్స్ అంటాం. అంటే మనం ఎలాంటి లైఫ్ చూస్ చేస్తున్నామో, ఎలాంటి ఆలోచనలు చూస్ చేస్తున్నామో అది కూడా మన చేతిలోనే. సరే, ఇప్పుడు ఇలాంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి కన్సల్ట్ అయినప్పుడు కౌన్సిలింగ్ ఫస్ట్ ఎలా ఉంటుంది, ట్రీట్మెంట్ ఎలా స్టార్ట్ చేస్తారు, ఆ విధానం చెప్తారా? అంటే కొన్నిసారి సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే చాలా మందిని చూడాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్తే అపాయింట్మెంట్లు ఉంటాయి, లైన్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి
ఫస్ట్ స్టెప్ ఇస్ ఆల్వేస్ లిస్నింగ్. ఎందుకంటే వినాలి బాగా ఫస్ట్ ఓపికగా. వినాలి. సో అది కౌన్సిలర్ ఉండొచ్చు, సైకాలజిస్ట్ ఉండొచ్చు, క్లినికల్ సైకాలజిస్ట్ ఉండొచ్చు, సైకాట్రిస్ట్ ఉండొచ్చు. అసలు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి. కొన్నిసార్లు డాక్టర్ చూస్తేనే తెలిసిపోతుంది వీళ్ళకి మందులు ఇస్తే తగ్గిపోతారులే, దీనివల్లే వచ్చింది ప్రాబ్లం అని డాక్టర్ ఇమ్మీడియట్గా మందు ఇచ్చేస్తారు. కొన్నిసార్లు అంటారు పేషెంట్, అదేంటి డాక్టర్ మా మాట వినలేదు, సైకాట్రిస్ట్ అంటాడు వెళ్ళి సైకాలజిస్ట్తో మాట్లాడంటారు. అంటే టైం పట్టి. ఇప్పుడు చాలా మంది కేసెస్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, అందరినీ కేటర్ చేయాలి. ఇంకోటి కేసుని బట్టి కూడా మీరు షిఫ్ట్ చేస్తారు. సో కొన్నిసారి 5 minutes 10 minutes నుంచి 1 hour, కొన్నిసారి 3 hours కూడా కూర్చోవాల్సి వస్తుంది క్లయింట్తో. ఇప్పుడు ఫ్యామిలీ ఇష్యూ ఉంది అనుకోండి, అది మందులతో సరిపోదు, కంపల్సరీ కౌన్సిలింగ్ ఎలా, మనకు దాని ప్రాబ్లం తెలియకుంటే మనం కౌన్సిల్ చేయలేం. సో కౌన్సిలింగ్లో ఫస్ట్ కన్సల్టేషన్, వాళ్ళు ఏది చెప్పినా మనం మొత్తం విని దాన్ని ర్యాషనల్గా ఆలోచించాలి. కాబట్టి మేము దాంట్లో రాసుకుంటాం, ప్రతిదీ రాసుకుంటాం. ఎందుకంటే ఒక థెరపిస్ట్ కూడా హ్యూమన్ బీయింగే కదా. గంట సేపు ఒక మనిషిని వినాలంటే వాళ్ళకి ఇష్టమైన టాపిక్ వింటారు, ఇష్టం లేని టాపిక్ ఇగ్నోర్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి మేము మొత్తం డీటెయిల్గా రాసుకుంటాం, వాళ్ళు చెప్పేది మొత్తం మార్చకుండా రాసుకొని తర్వాత దాన్ని చూస్తూ కూడా మేము దానిపైన కన్సల్టేషన్ ఇచ్చి, మీకు ఈ ప్రాబ్లం ఉంది, మీరు ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఇది బాగుంటుంది, మీకు కావాల్సిన లైఫ్ మీకు దొరికే ఛాన్స్ ఉంది. ఓకే, ఒక పేషెంట్కి మీరు ఎంతసేపు టైం కేటాయిస్తారు? 45 minutes మినిమం. 45 minutes. కొందరిది 10 to 15 minutesలో కూడా అయిపోయినా నేను 45 minutes కంపల్సరీ ఎందుకు ఇస్తామంటే మన మైండ్ డిఫరెంట్ లేయర్స్లో ఉంటాయి. కాన్షియస్ లెవెల్, సబ్ కాన్షియస్ లెవెల్, అన్కాన్షియస్ లెవెల్. సో వాళ్ళు వచ్చి ఫస్ట్లో చెప్పింది కాన్షియస్ లెవెల్ నుంచి వాళ్ళకి అర్థమైంది చెప్తారు. మెల్లమెల్లగా మనం క్వశ్చన్స్ అడుగుతూ ఉండేసరికి, లేదంటే థెరపీ ఇస్తున్నప్పుడన్నా కొంచెం డీప్గా వెళ్తారు. సో క్వశ్చనింగ్ రకం ఎలా ఉంటుందంటే, ఒక లాయర్ క్వశ్చన్ చేస్తే నిజాలు బయటకు వస్తాయి, ఒక సైకాలజిస్ట్ క్వశ్చన్ చేస్తే లేని లోపట ఉన్న అండర్ లైయింగ్ బిలీఫ్ అన్నీ వస్తాయి. ఓకే, మినిమం 45 to 50 minutes. 45 minutes ఇస్ ఐడియల్ స్పెండ్ చేస్తున్నారు. ఓకే, దెన్ వ్యాధి తీవ్రతని బట్టి ట్రీట్మెంట్ అది స్టార్ట్ చేస్తారు. అయితే దీంట్లో అందరికీ ఒక డౌట్ ఏంటంటే, సైకియాట్రిస్ట్ని కలవాలా, సైకాలజిస్ట్ని కలవాలా? ఇప్పుడు సైకాట్రిస్ట్ని కలవాలి అంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి, సైకాలజిస్ట్ని కలవాలన్నా అపాయింట్మెంట్ తీసుకోవాలి. సో సైకాట్రిస్ట్ని కలిసి సైకాలజిస్ట్ ఎవరైనా రిఫర్ చేస్తారు. అంటే సైకాలజిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్ కూడా సిచ్యుయేషన్ బట్టి సైకాట్రిస్ట్కి కన్సల్ట్. అంటే ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎవరిని కన్సల్ట్ చేయాలి అనుకోవాలి? ఎందుకంటే సైకాలజిస్ట్ దగ్గరికి ఫస్ట్ ఎవరు అపాయింట్మెంట్ దొరికితే వాళ్ళని కన్సల్ట్ చేయాలి. ఓకే, ఎందుకంటే సైకాట్రిస్ట్ విల్ అండర్స్టాండ్ ద డిసార్డర్ అండ్ ఆల్సో గివ్ యూ మెడికేషన్. సైకాలజిస్ట్ విల్ గివ్ యూ కౌన్సిలింగ్. ఇప్పుడు ఈ మదర్కి రెండు అవసరం, రెండు కావాలి. ఓకే, ట్రీట్మెంట్ అసలు ఏంటి? మెడికేషన్ ద్వారా ఏమైనా ఉంటుందా? లేదు, మెడికేషన్ ద్వారా ఏమవుతుంది, బయాలజికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి ట్రీట్ అవుతాయి. ఇప్పుడు మనకు విటమిన్ డి తగ్గింది, నాకు కౌన్సిలింగ్ చేస్తే సరిపోతుందా? విటమిన్ డి టాబ్లెట్ ఇవ్వాలి. సో సేమ్ వే ఏదైనా హార్మోన్స్ తక్కువ ఉన్నా, లేదంటే ఇంబ్యాలెన్స్ ఉన్నా, సైకాట్రిస్ట్ విల్ గివ్ మెడికేషన్. Sometimes psychiatrist will give you consultation also, because వాళ్ళకి కన్సల్టేషన్ బేసిస్ పైననే వాళ్ళు, లేదంటే పేషెంట్కి ఎలా తెలుస్తుంది మందు దేనికి ఇచ్చారు అని. అయితే డాక్టర్, ఇప్పుడు ఒక మనిషి ఆ రిలేషన్, ఇప్పుడు వైఫే ఉంది, పోనీ హస్బెండే ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో భర్తలను చంపుతున్న భార్యలు కూడా ఎక్కువైపోతున్నారు. అండ్ మనం మేఘాలయలో ఒక పెద్ద ఎగ్జాంపుల్ కూడా చూసాము. అక్కడికి తీసుకెళ్ళి మరీ సుపారీ ఇచ్చి ఒక పెద్ద ప్లాంట్గా చంపేశారు. అయితే వాళ్ళకి ఎందుకు రిలేషన్స్ అనేవి తెలియవా? ఇప్పుడు చంపేటప్పుడు నా భర్త లేకపోతే నా భార్య, నాకు భార్య కదా, నేను ఎందుకు చంపాలి అనేవి గుర్తుకు రావంటారా? ఎందుకు ఇలాంటివి సమాజంలో చాలా జరుగుతున్నాయి. అండ్ దానికి సంబంధించి మీరు కూడా ఎన్నో మాట్లాడుతూ ఉంటారు, అవేర్నెస్ ప్రోగ్రాంలు ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా. ఆ రిలేషన్ అనేది వాళ్ళకి ఎందుకు గుర్తుకు రాదు? ఓకే, ఇప్పుడు తల్లిని చంపిన కొడుకు, లేకపోతే పిన్నిని చంపిన అక్క కొడుకు, ఇంకెవరో, ఇలాంటి రిలేషన్స్ ఎందుకు గుర్తుకు రా వాళ్ళకి? ఆ ఎమోషన్స్ అనేవి వాళ్ళకు ఉండవా? సో బేసిక్లీ రిలేషన్షిప్ కన్నా ఇంపార్టెంట్ హ్యూమన్నెస్.
ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, చీమ దగ్గరకు వచ్చి కొరుకుతా ఉందని చంపుతున్నారా, లేకుంటే చీమ అని చంపుతున్నారా, చీమ అనేసి తులిపేస్తున్నారా, ఇవన్నీ మనకు చాయిస్ ఉంటుంది. ఇప్పుడు మన వైఫ్ని చంపకుండా వేరే వాళ్ళని చంపగలుగుతారా? లేదు కదా. అలానే చంపేస్తా. కాబట్టి వైఫ్ అని కాదు, వేరే వాళ్ళు అనేసి కాదు, చంపడమే. రిలేషన్షిప్ గుర్తురాదా అంటే దాంట్లో ఉన్న ఈగో వల్లే కూడా చంపుతూ ఉండొచ్చు, దాంట్లో ఉన్న కోపం కూడా ఉండొచ్చు. వేరే వాళ్ళ పైన కోపం లేదు కాబట్టి వాళ్ళ పైన చేయలేదు. సో మనం రీజన్ వెతికే కన్నా హౌ టు నాట్ హ్యావ్ దోస్ థాట్స్. ఇప్పుడు మీకు వచ్చింది చూడండి ఆ డౌట్, వాళ్ళు చంపిన దానివల్ల మీకు ఆ డౌట్ వచ్చింది. అలాంటి సిచ్యువేషన్ చూడకుండా ఉంటే మీకు అలాంటి థాట్స్ వస్తుంది రావు. అయితే నేనేమంటాను అంటే ఇంతమంది ఇన్ని హత్యలు జరుగుతున్నాయి కదా, అంటే వీళ్ళందరికీ కూడా సైకలాజికల్గా ఏదైనా ప్రాబ్లం ఉంటుందా ఏంటి? అలా ఏమి ఉండదు. నార్మల్ అని ఎవరు లేరు, అందరికీ ఒక్కొక్క థాట్ వస్తుంది. కొందరు సినిమాలు చూసి థాట్స్ వస్తాయి, కొందరు అలాంటి బుక్స్ చదివి థాట్స్ వస్తాయి. ఇప్పుడు కొన్ని అన్ని రిలీజన్స్లో మీరు చూస్తే సీ నో హార్మ్ అంటే 3 monkeys అంటాం కదా, తప్పు చూడొద్దు, తప్పు మాట్లాడొద్దు, తప్పు చేయొద్దు అనేసి అక్కడి నుంచే వచ్చేది. సరే, మేము సైకాలజిస్ట్గా, క్లినికల్ సైకాలజిస్ట్గా రోజు వినేది తప్పులే. సో రోజు తప్పులు వినేటప్పుడు మేము హార్ట్లెస్ అయిపోతున్నామా? కాదు. మాకన్నా ఎక్కువ ఎంపతి ఉందా ఎవరికన్నా? తెలీదు. సో బేసిక్లీ మనం ఎప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలంటే లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ చాయిస్. మనకి ఇప్పుడు తప్పు ఆలోచన వచ్చింది, అరే నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, ఓ ఇలాంటి పేషెంట్ వచ్చిపోయాడు ఇప్పుడు. సో దాన్ని మనం నల్లిఫై చేయాలి. ఇలాంటి థాట్ ప్రతి మనిషికి ఏదో ఒక రకంగా ఎక్కడో ఒక ఇమోషన్స్, అందరికి ఇమోషన్స్ ఉంటాయి. చంపేంత కోపము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోపమే డిస్ట్రక్షన్. కోపం ఇంతుందా అంతుందా కాదు, కోపం కొంచెం వచ్చిందంటే అది కూడా ఒక డిస్ట్రక్షన్. ఓకే, దానికి మందు కౌన్సిలింగ్ అవ్వచ్చు, లేకపోతే మెడికేషన్ రూపంలో అయినా ఇవ్వచ్చు. ఇలా వాళ్ళు దాని నుంచి బయటపడడానికి ఎన్ని రోజులు పడుతుంది? డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. కొందరికి ప్రొలాంగ్డ్ ఉండొచ్చు, కొందరికి ఫ్యామిలీలో ఉండొచ్చు. ఓకే, ఫ్యామిలీలో కూడా అలాంటి డిప్రెషన్, యాంగర్, బీపీ ఇష్యూస్ ఉండొచ్చు. సో వాళ్ళు ఫ్యామిలీలో చూస్తుంటారు వాళ్ళ ఫాదర్ ఎలా కోపడతారు, రేపు వాళ్ళు కూడా అలాగే కాపీ చేస్తారు. అదేంటి మా డాడీకి కోపం వచ్చినప్పుడు నేను కూడా అలాంటిదే కదా, అలాంటి థాట్స్ వస్తాయి. సరే, మా డాడీకి ఎందుకు వచ్చిందో కోపం, నేను అలా ఉండకూడదు, నేను దాంట్లో రిలాక్సేషన్ నేర్చుకోవాలి. ఇప్పుడు యోగా, ప్రాణాయామ, మెడిటేషన్ ఇవన్నీ చేస్తే ఏమవుతుంది తెలుసా, మనం పాజ్ చేయగలుగుతాం. పాజ్ బటన్. సో మన లైఫ్లో మనకి ఎలాంటి థాట్స్ వచ్చినా థెరపీ అందరినీ తీసుకోమంటలేం, బట్ మనల్ని రిలాక్స్ చేసుకోవడానికి ఏం వాడుతున్నాం? రిలాక్సేషన్ ఉంటుంది, నేచర్ వాక్స్ ఉంటాయి, ఎర్లీ మార్నింగ్ వాక్స్, యోగా, మెడిటేషన్, ప్రాణాయామ ఇవన్నీ చేస్తుంటే ఆటోమేటిక్లీ మన మైండ్ రిలాక్స్ అవుతుంది. మైండ్ రిలాక్స్ అయినప్పుడు మనం ఫ్రెష్గా ఆలోచించగలుగుతాం. అందుకే నేను అందరికీ ప్రతి పేషెంట్కి ఒకటే అంట, ఆర్ యూ డూయింగ్ ఎనీ సర్వీస్? మీరు ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా సాయం చేస్తున్నారు? సాయం అంటే మీరు గొప్ప అని కాదు, ఒక ఫ్రెండ్కి ఎలా చేసుకుంటూ ఉంటారు అలా అలాంటివి చేస్తూ ఉండాలి. ఓకే, ఈ థెరపీస్ అంటే ఏం చేస్తారు? కొన్ని రిలాక్సేషన్ థెరపీస్ ఉంటాయి. ఓకే, సో అంటే మనం అది హాస్పిటల్కి వచ్చి చేయాలి? హాస్పిటల్కి వచ్చి చేయాలి, ప్లస్ మేము ప్రాక్టీస్కి తర్వాత నేర్పిస్తాము, ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా యాప్స్ కూడా వచ్చేసినాయి, సేమ్ థింగ్స్ నేర్పిస్తున్నారు, బట్ కరెక్ట్గా ఎలా చేయాలి. ఇప్పుడు నేను క్లినికల్ హిప్నోథెరపీ చేస్తాను. ఎలా అది? హిప్నోథెరపీ ఏంటంటే మన కాన్షియస్, ఇప్పుడు మేము కౌన్సిలింగ్ చేస్తుంటే కాన్షియస్ మైండ్తో మనం ఎక్కువ డీల్ చేస్తున్నాం. తర్వాత సబ్ కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్, ఇవన్నిటికి వెళ్ళాలి అంటే ఒక టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. ఇదే మనం డైరెక్ట్ సబ్ కాన్షియస్ మైండ్లో వెళ్ళి, అన్కాన్షియస్ మైండ్లో వెళ్ళి ఒక ఇన్స్ట్రక్షన్. ఇప్పుడు మీరు అన్నారు కదా రిలేషన్ గుర్తు రాదా అని ఒక క్వశ్చన్ అడిగారు, అంటే ఐ లవ్ మై మదర్, దాన్ని మ్యానిపులేషన్ అని అనుకోవచ్చు, లేకపోతే ఐ రియలీ లవ్ మై మదర్ బికాస్ షీ టేక్స్ కేర్ ఆఫ్ మీ, నన్ను చూసుకుంటుంది కాబట్టి, మా అమ్మ వల్ల నేను పుట్టాను కాబట్టి ఐ లవ్ మై మదర్. సో వై డూ యూ లవ్ యువర్ మదర్? ఓకే, సో ఇవన్నీ మనం హిప్నోథెరపీ అవన్నిట్లో ఏంటంటే అవన్నిటిని బయటకు వస్తాయి. ఉన్న కోపం పోయి లోపట ఉన్న, బట్ ఇవన్నీ మెంటల్గా నార్మల్ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు స్కిజోఫ్రేనియా ఉన్నా, సైకోసిస్ ఉన్నా, మేనియా ఉన్నా వాళ్ళు కంట్రోల్లో ఉండలేరు కాబట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇమ్మీడియట్గా వర్క్ అవ్వదు.
ఓకే. ఫార్మకోథెరపీ, మెడికేషన్ కంపల్సరీ. ఇచ్చిన తర్వాత మెల్లిగా థెరపీకి వస్తుంది. డిపెండ్స్ బోత్. ఓకే. సో అందరికీ మందులు అనేవి ఉండవు. కొందరికి థెరపీస్తో కౌన్సిలింగ్తోనే ఉంటుంది. ఎందుకు అంటే మెడికేషన్ ఇస్తే తొందరగా నయం అవ్వదనా, లేకపోతే అవుతారు. మెడిసిన్ ఇస్తే తొందరగా నయం అవుతారు, బట్ తొందరగా అందరు సైకాట్రిస్ట్ దగ్గర వెళ్ళరు కదా. ఒక 300 మెంబర్స్కి ప్రాబ్లం ఉంటే దాంట్లో 100 సైకాట్రిస్ట్ దగ్గర వెళ్తారేమో. ఆ 100లో మళ్ళీ అందరు వెళ్ళి ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకొని మందులు కూడా తీసుకోరేమో. ఎవరు ఎక్కడ ఇవ్వరు కదా మళ్ళీ. వాళ్ళు ఎక్కడైతే చూపించుకున్నారో అదే హాస్పిటల్లో ఇస్తారు మళ్ళీ ఆ పీరియడ్ ఆఫ్ టైం వరకు. ఆ టైం తర్వాత మళ్ళీ ఇవ్వరు. ఓకే. ఇలాంటివన్నీ చేసిన తర్వాత థెరపీస్ అన్నీ అయిపోయిన తర్వాత ఎప్పటికీ వాళ్ళు మామూలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? మోస్ట్లీ అర్లీ ట్రీట్మెంట్. ఎంత అర్లీ డయాగ్నోస్ చేస్తే ఒకవేళ తొందరగా చేస్తే వస్తారు. ఓకే, చాలా ముదిరిపోయింది అనుకోండి, అది కొంచెం ప్రొలాంగ్డ్ ఉంటుంది, మెయింటెనెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా డయాబెటీస్ ఉంటే వాళ్ళు ఎలా టాబ్లెట్స్ తీసుకొని మెయింటైన్ చేయగలుగుతారు, అలా కూడా వీళ్ళు టాబ్లెట్స్ తీసుకొని థెరపీ తీసుకుంటూ మెయింటైన్ చేయగలుగుతారు. ఓకే. ప్రతి కౌన్సిలింగ్ థెరపీలో ఏమేం చెప్తారు, ఎలా బయటికి వాళ్ళని తీసుకొస్తారు, అండ్ చేంజ్ ఎప్పుడు కనిపిస్తుంది? అంటే ఒక 2-3 కౌన్సిలింగ్ థెరపీస్ తర్వాత చేంజ్ కనిపిస్తుందా, లేదు ఫస్ట్ టైం అయిన తర్వాత వాళ్ళలో ఏమైనా చేంజ్ కనిపిస్తుందా? అండ్ ఒకవేళ మెడికేషన్ ఇవ్వకపోతే కనుక మైండ్ సెట్ మళ్ళీ ఏమైనా డివియేషన్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఇలా చాలా డివియేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చే కూడా ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఫీవర్ 98 ఉన్నప్పుడు మెడిసిన్ ఇవ్వరు, బికాజ్ ఇట్స్ నార్మల్. మళ్ళీ 100 ఉంటే లైట్గా మెడికేషన్ ఇస్తారు. మళ్ళీ దాని సివియారిటీ బట్టి మైల్డ్ నుంచి మోడరేట్, సివియారిటీ, ప్రొఫౌండ్స్ అలా చూసుకుంటూ దాన్ని బట్టి మెడికేషన్ ఇస్తారు. మళ్ళీ ఇన్సైట్ లెవెల్ కూడా ఉండాలి. సో ఎప్పుడు ఈ చేంజ్ కనిపిస్తుంది? ఎన్ని సిట్టింగ్స్ తర్వాత? కొన్నిసారి ఇమ్మీడియట్లీ, కొన్నిసారి అపాయింట్మెంట్ తీసుకుంటున్నప్పుడే చాలా మంది మంచిగా అయిపోతారు, మారిపోతారు. దాన్ని డాక్టర్ సిండ్రోమ్ అని కూడా అనొచ్చు. డాక్టర్ దగ్గర వెళ్తేనే ఇదైతే కరెక్ట్. అంటే మీ సైకియాట్రిస్ట్ అని కాదు, కానీ మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు వాళ్ళు మాట్లాడినా లేకపోతే నాడి పట్టుకొని చూసినప్పుడు వెంటనే ఇంకా నాకు తగ్గిపోయిందేమో అన్న ఫీలింగ్ వాళ్ళకి వచ్చేస్తుంది. అంటే నాకు ఒక హోప్ ఉన్నట్టు. సో ఇది లోపటి నుంచి ఏంటంటే హోప్ దట్ ఓకే డాక్టర్ దగ్గర వెళ్ళాను, రేపు నాకు ఏమైనా అవసరం ఉంటే ఉంటారు. అందుకే అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఎలా మాట్లాడుతున్నారు అలా ప్రతి కాలనీలో, ప్రతి ఏరియాలో అవేర్నెస్ ఉండాలి. అవేర్నెస్ ఉంటేనే కదా దట్ ఏదో తప్పు చేస్తున్నాము. ఓకే. కొంతమందికి అంటే ఒక 10 సిట్టింగ్స్ వరకు కూడా థెరపీస్ అవసరం అవుతాయి. కొన్నిసారి 1 సిట్టింగ్, కొన్నిసారి 10 సెషన్స్ అవసరం పడతాయి. కొందరు యుఎస్లో మీరు చూస్తారు కదా, అబ్రాడ్లో లైఫ్ టైం కూడా థెరపీ తీసుకుంటారు. థెరపీ ఈజ్ నథింగ్ రాంగ్. థెరపీ ఈజ్ ఒక ఫ్రెండ్తో. ఇప్పుడు మీరు ఫ్రెండ్కి ఫోన్ చేస్తారు, అరే నేను తర్వాత మాట్లాడుతుండ్రా అంటారు. ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఫిక్స్డ్ 1 అవర్ 45 minutes to 1 hour కమిటెడ్ లిస్నింగ్తో వింటారు. మీకు ఒక రెజల్యూషన్ వచ్చేటట్టు. సొల్యూషన్ ఇవ్వరు, బట్ ఎందుకంటే మీ లైఫ్ మీకే తెలుసు కాబట్టి ఆ రెజల్యూషన్కి, ట్రాన్స్ఫర్మేషన్కి మీకు ఛాన్స్ దొరికేదంటే ఒక థెరపిస్ట్. ఓకే, బెస్ట్ ఫ్రెండ్ అనుకోవచ్చు థెరపిస్ట్. డాక్టర్, ఇప్పుడు టీనేజ్లో ఎస్పెషల్లీ యూత్ వాళ్ళకు కూడా ఈ ట్రీట్మెంట్స్ అనేవి అవసరం అవుతాయి అంటారు? ప్రతి మనిషికి. ఎందుకంటే డ్రగ్స్కి బానిస అవుతూ ఉంటారు, లేదంటే ఆల్కహాల్ ఇలాంటి వాటికి టీనేజ్ ఎక్కువ అడిక్ట్ అయిపోతూ ఉంటారు కదా. వాళ్ళని తొందరగా దాని నుంచి బయటకు తీసుకురావాలంటే ఏంటి? ఇప్పుడు మాకు అసలు ఇవన్నీ అవసరం లేదు అని టీనేజ్ పిల్లలు చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, మరి వాళ్ళని ఎలా మౌల్డ్ చేస్తారు? సింపుల్గా చెప్తాను ఎలా. ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు వినాలి, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకోవాలి, వాళ్ళ జనరేషన్ ఎక్కడి నుంచి ఆలోచిస్తుంది, ఎలా ఆలోచిస్తుంది చూడాలి. అప్పుడు వాళ్ళనే అడగాలి ఇవి చేస్తే ఏమవుతాయి, ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలుసు. వాళ్ళు యూట్యూబ్ డాక్టర్స్, ఇన్స్టా డాక్టర్స్, ఫేస్బుక్ డాక్టర్స్ పిల్లలు. సో వాళ్ళని అడగాలి, ఓ ఇలానా ఏంటి, ఓ నీకు ఇలా చెప్పారా, ఎక్కడ చెప్పారు, ఓకే వాట్ డూ యూ థింక్, ఇస్ ఇట్ రైట్. సో ఇవన్నీ వాళ్ళని అడిగామనుకోండి, క్వశ్చనింగ్ మెథడ్ వాడాలి మనం పిల్లలతో.
క్వశ్చనింగ్ మెథడ్ వాడినప్పుడు వాళ్ళే చెప్తారు, అవును కదా ఇది ఇన్స్టాలో విన్నాం కదా, నిజమైన డాక్టర్ చెప్పలే కదా. అయితే వాళ్ళు చూసే ఎగ్జాంపుల్స్లోనే మనము చెప్పాలి కదా. వాళ్ళకి ఆ ఏమంటారు, మెథడ్లోనే మనం చెప్తేనే అర్థమవుతుంది. వాళ్ళు చెప్పాలి, మనం అర్థం చేసుకోవాలి, దాంట్లోనే వాళ్ళకి అర్థమవుతుంది. పిల్లలకి కూడా థెరపీస్ అవి ఇస్తూ ఉంటారా? ఓకే, మరి 10 years అలాంటి పిల్లలు కూడా సైకలాజికల్గా ఆ ప్రాబ్లమ్స్కి గురయ్యే అవకాశాలు ఉంటాయా? అంటే స్టడీ పరంగా. సో ఇప్పుడు ఫ్యామిలీ కండిషన్స్, ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, కండ్యూసివ్ ఉందా చదువుకోవడానికి. ఇప్పుడు వాళ్ళకి ఇంట్లో ఎప్పుడు డిస్టర్బెన్స్ ఉందనుకోండి, వాళ్ళు ఎలా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. ఒక బ్రాహ్మణ్ పిల్లలు వాళ్ళు పండిత్గా అవ్వాలని 12 years 13 years ట్రైనింగ్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఫిజికల్ మెంటల్ అన్నీ చూసుకుంటారు. అందుకే నేను ప్రతి చైల్డ్కి బుద్ధుడు ఎగ్జాంపుల్ ఇస్తుంటాను. బుద్ధుడు దగ్గర కూడా చాలా మంది తిట్టుకుంటూ వస్తుంటే ఆయన అదే నవ్వుతూ ఉంటుంది. అదేంటంటే నేను ఇంత తిడుతుంటే ఇలా నవ్వుతున్నారు అని అంటే ఆయన ఏమంటారు, నీ ఇంటికి ఎవరైనా గిఫ్ట్ తీసుకొని వస్తే నువ్వు తీసుకోకుంటే ఏం చేస్తావు, వాళ్ళు వాపస్ తీసుకొని వెళ్ళిపోతారు అంటారు. అలాగే నువ్వు తిట్టుకుంటూ వచ్చావు, నేను గిఫ్ట్ తీసుకోలేదు, నేను హ్యాపీగానే ఉన్నా. ఆ స్టేట్ ఆఫ్ మైండ్ రావాలి అంటే మనం పిల్లలకి ఇలాంటి స్టోరీలు చెప్పాలి, బుద్ధుడిది మెడిటేషన్ నేర్పియాలి. లేకుంటే బుద్ధుడు ఎలా అంటే ఇవన్నీ గ్రేట్ పీపుల్ లైఫ్. ఇప్పుడు అబ్దుల్ కలాం ఉన్నారు చెప్పాలి అలా. డాక్టర్, ఇప్పుడు మనం న్యూస్ చూస్తూ ఉన్నాం కదా, అతను చంపిన అల్లుడో లేకపోతే అతను పెళ్లి చేసుకున్న అల్లుడో, పిన్నిని చంపిన కొడుకు, ఇంకెవరు, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్న పేషెంట్స్ మీ దగ్గరికి ఎప్పుడైనా వచ్చారా? నా దగ్గరకు అయితే రాలేదు, బట్ హాస్పిటల్స్ అయితే చూశాను, ఎస్పెషలీ జైల్లో కలిశాను. సో జైల్లో సో వాళ్ళు ఏమంటారంటే ఆ టైంలో అయిపోయింది మేడం, ఒక్కరైతే స్కిజోఫ్రెనియా పేషెంట్, మీ నాన్నమ్మని ఎలా చంపావు అంటే డోర్ నుంచి ఎవరు వస్తే వాళ్ళని చంపేద్దాం అనుకుని ఆవిడ వచ్చి చంపేశాను. సో ఇవన్నీ మీరు వాళ్ళతో మాట్లాడారు? సో కొందరికి ఎలా ఉంటుందంటే ఈ మెంటల్ డిసార్డర్ వల్లే కూడా మెంటల్ ఇంబ్యాలెన్స్, అది కూడా సడన్గా అవ్వదు కదా, ఓవర్ అ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ టైం ఇవన్నీ జరుగుతాయి. అది ఫ్యామిలీస్ గుర్తించాలి, తీసుకొని వెళ్ళాలి. నాకు ఒక కేసు వచ్చిండే, వెరీ యూనిక్ అనిపించింది నాకు. బుచ్చర్ అయిన మటన్ రోజు కట్ చేస్తాడు, ఫ్యామిలీ బిజినెస్ అది. ఓకే. సడన్గా బ్లడ్ చూసి రోజు బ్లడ్ చూసి 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 సడన్గా బ్లడ్ చూస్తే మెంటల్ డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఏదైనా థాట్ ఉందా, అది చూస్తే నీకేమైనా అనిపిస్తుంది, ఏమనిపిస్తలేదు, బట్ అది చూస్తే అది వచ్చేస్తాం. సో సైకాట్రిక్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది. అంటే కొన్నిసారి స్ట్రెస్ఫుల్ సిచ్యుయేషన్స్లో ఉంటారు, అంటే వార్లో ఉంటారు, లేదంటే యూనో ప్రతిరోజు స్ట్రెస్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఫ్లైట్ ఆర్ ఫైట్ రెస్పాన్స్ అవుతుంది. అంటే ఐదర్ పరిగెత్తుకొని వెళ్ళిపోతారు ఒక సిచ్యుయేషన్ని చూసి, లేదంటే భయపడతారు, లేదంటే కొట్లాడాలని రెడీ అవుతారు. అండ్ ప్రతిసారి అలాగే ఉంటాయి. అలర్ట్ అంటారు చూడండి, ఒక ఎల్క పిల్లిని చూస్తే ఎలా ఉంటుంది, రెడీగా ఉంటుంది, అమ్మో పిల్లి వస్తే నేను పరిగెత్తుకొని వెళ్ళిపోవాలని. సో మన బాడీలో కూడా ఫ్లైట్ ఆర్ ఫైట్, ఒక ఎల్క అనుకోండి, ఒక క్యాట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, రెడీగా ఉంటుంది. బట్ ఇప్పుడు అలాంటి సిచ్యుయేషన్స్ లేవు మనకు, అంత డేంజర్ లాంటి సిచ్యుయేషన్స్ లేవు. సో ఏమైపోతాయి, ఈ చదువు డేంజర్ అయిపోతుంది, పెళ్లి డేంజర్ అయిపోతుంది, పెళ్లి కాకుంటే ఏంటి, చదువుకోకుంటే ఏంటి, పిల్లలు పుట్టకుంటే ఏంటి. సో ప్రతిదీ డేంజర్గా చూపించేసరికి పిల్లలు కూడా అరే చదువుకోకుంటే ఏంటి, నా లైఫ్ పాడైపోతుందా. సో ఇవన్నీ వాళ్ళకి చదువుకోకూడదు అనేసి కాదు, చదువుకుంటే ఏం లాభం నేర్పియాలి. భయపట్టించే కన్నా బెనిఫిట్స్ చూడాలి, వాళ్ళు అప్రిసియేషన్ ఉండాలి. ఇప్పుడు స్కూల్స్లో ఉట్టి ఫైనల్ ఎగ్జామ్లో సర్టిఫికేట్ వచ్చేది కాదు, ప్రతిరోజు ఒక గ్రాటిట్యూడ్ సెషన్, ఒక థ్యాంక్స్ గివింగ్ సెషన్, ఉట్టి మార్నింగ్ ప్రేయర్లో పాజిటివిటీ కాదు, డే అంతా పాజిటివిటీ నేర్పియాలి. డాక్టర్, లాస్ట్ వన్, ఇప్పుడు ఈ అక్టోబర్ మంత్ అంతా కూడా మెంటల్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. అయితే ఎవ్రీ ఇయర్ మనం ఒక థీమ్తో ముందుకు వెళ్తూ ఉంటాము. సో దానిలాగే ఈ ఇయర్ కూడా ఒక థీమ్తో ముందుకు వస్తున్నారు. బట్ మనం ఎవ్రీ ఇయర్ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేపట్టడం వల్ల ఎంతవరకు మనం వాళ్ళలో మార్పు తీసుకురాగలుగుతున్నాం? చేంజ్ ఏమైనా కనిపిస్తుందా? చేంజ్ ఇస్ కాన్స్టెంట్. ఒక్క టైంలో అవేర్నెస్ లేదు. ఓకే. సో చాలా మంది మెంటల్ డిసార్డర్ని, మెంటల్ డిస్టర్బెన్స్ని కన్ఫ్యూజ్ చేసుకుంటూ డాక్టర్ అమ్మో నాకు ఇలాంటిది ఉందా,
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి చూపులే ఉందనుకోండి, మా అబ్బాయికి కోపం అని చెప్తారు ఎవరైనా? మ్మ్. అది కూడా ఒక టైప్ ఆఫ్ డిస్టర్బెన్స్ అవును. కదా. కోపంలోనే కదా చాలా మటుకు చాలా డ్యామేజెస్ అయ్యేది. అవును. సో ఇవన్నీ అవేర్నెస్ ఉండాల్సిందే కంపల్సరీ. ఒక కోపం కూడా ఒక డిస్టర్బింగ్ ఇమోషన్. దేనిపైన కోపం వచ్చింది? సొసైటీ పైన కోపం వచ్చిందా? ఫ్లడ్స్ వచ్చినప్పుడు రోడ్ సరిగ్గా చేయలేదని కోపం వచ్చిందా? మ్మ్. కొంతమంది లేదంటే వంటలో ఉప్పు లేదని కోపం వచ్చిందా? దానికి కూడా చంపేస్తున్నారు. సో కోపం దేనికి వచ్చింది ఏంటి? నేను స్టార్టింగ్లో అన్నట్టు ఎవ్రీ ఇమోషన్ ఈజ్ అ చాయిస్. ఓకే. మనం ఒక యాక్టర్గా లైఫ్ జీవించామనుకోండి, డైలాగ్ ఉందా, ఈ సీన్ ఉందా, అప్పుడే ఆ డైలాగ్ చెప్పాలాగా, ఇప్పుడు నాకు ఈ ఇమోషన్ అవసరమా, ఓకే. డ్యామేజింగ్గా నన్ను హెల్ప్ చేస్తుందా, ఫార్వర్డ్ తీసుకొని వెళ్ళాలి మనం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా అసలు ఎలా వీటి నుంచి బయటికి రావాలనే విషయాల్ని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూస్తున్నాం కదా, ఇలాంటి వాటికి మనం గురైనప్పుడు కొంచెం ఆ టైంలో కూల్గా ఉండి మళ్ళీ మనం వెనక్కి వస్తే కనుక ఒక అనర్థం జరగకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. నిజంగా ఒకవేళ అలాంటి ప్రాబ్లమ్స్కి మీరు గురైతే కనుక సైకియాట్రిస్ట్ ఆర్ సైకాలజిస్ట్ని మీట్ అయ్యి దానికి సంబంధించి ఒక ట్రీట్మెంట్ తీసుకుంటే ఎవ్రీథింగ్ ఇస్ కూల్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. నమస్తే.